ఈరోజు ఒక బంధం గురించి అయితే మీకు చూపిస్తాను, చెప్తాను కూడా దాని గురించి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబీనాతో సరదాగా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే కామెంట్ బాక్స్లో ఏదో ఒకటి స్మైల్ సింబల్, హార్ట్ సింబల్ ఏదో ఒకటి ఇవ్వండి. ఇది మార్నింగ్ 10కి అనమాట. ఇది చూడండి, మా పిల్లలు ఇంకా లేదు. ఒకరినొకరు జోకొట్టుకుంటున్నారు, హక్ చేసుకొని పనుకున్నారనమాట. జోకొట్టుకుంటున్నారు. నేను మా హస్బెండ్ అలా చూస్తూ ఉండిపోయాము. చిన్నప్పుడు ఎంత ప్రేమగా ఉంటాం కదా, పిల్లలు కూడా అక్క, తమ్ముడు, అన్న, ఈ ప్రేమ అనేది చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మా హస్బెండ్ వీళ్ళిద్దరిని ఇలా చూసి వాళ్ళ తమ్ముడిని అయితే గుర్తు తెచ్చుకున్నారనమాట. వాళ్ళు కూడా చిన్నప్పుడు ఇలాగే ఒక చోట పనుకుండే వాళ్ళంట. చాలా ప్రేమగా ఉండేవాళ్ళంట. వాళ్ళ మార్నింగ్ మా పిల్లలు చూస్తేనే మా ఆయనకి వాళ్ళ తమ్ముడు గారు అయితే గుర్తొచ్చారు. ఇంకా వాళ్ళని అలా చూస్తూ ఆ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ చెప్తూ ఉన్నారనమాట. మేము కూడా ఒక చోట పడుకునే వాళ్ళము, ఇలా ఉండేవాళ్ళం, అలా ఉండేవాళ్ళం అని చెప్తూ గుర్తు చేసుకుంటున్నారు మా హస్బెండ్. మా ఆయనకి నిజంగా చెప్పాలంటే అందరికన్నా ముందు వాళ్ళ అమ్మగారు అంటే చాలా ఇష్టం. అసలు ఎన్ని చేసినా, ఏం చేసినా వాళ్ళ అమ్మని పళ్ళు మాట కూడా ఎవరిని అన్నాడు, అంత ఇష్టం అనమాట. తర్వాత వాళ్ళ తమ్ముడు గారు అంటే ఇష్టం అనమాట. లాస్ట్లో వాళ్ళ నాన్న అంటే ఇష్టము. నువ్వంటే ఇష్టం లేదా షబీనా అని మాత్రం అడగండి, ఎవరికి ఇచ్చే ప్రియారిటీ వాళ్ళకైతే ఇస్తారు. మా ఆయన ఏమిరా అంటే ఇంటికి పెద్ద కొడుకు. వాళ్ళ అమ్మ నాన్న పడుండే కష్టమంతా కళ్ళతో చూసిన వ్యక్తి అనమాట. కాబట్టి ఈ బాధపడే మాట టకామని అనడు, తనలో తానే పెట్టుకునేస్తాడు. బాధ అయినా తనలోనే మనసులో పెట్టుకుంటాడనమాట. ఎక్కువగా దాని గురించి డిస్కషన్ చేయడు, మౌనంగా ఉండిపోతూ ఉంటాడు. చాలాసార్లు నాకు చెప్పాడనమాట, మేము చాలా కష్టపడ్డాము, మా అమ్మ నాన్న చాలా కష్టపడ్డారు అని చెప్పేసి చెప్తూ ఉండేవాడు అనమాట నాకు. ఇంకా వాళ్ళ తమ్ముడికి కష్టం అనేది, వాళ్ళ అమ్మ నాన్న కష్టం అనేది అంతగా తెలీదు అని చెప్పాడనమాట నాకు. కాబట్టి చిన్నోళ్ళకి బాధ్యత ఉంది, పెద్దవాళ్ళకే బాధ్యత ఎక్కువగా ఉంటుంది అని అనేవాడు. మార్నింగ్ మా పిల్లల్ని అలా చూసి కొంతసేపు ఇలా మాట్లాడుకున్నామన్నమాట. ఇంకా నా విషయానికి వస్తే నేను మా ఆయనకి చాలా ఆపోజిట్ అనమాట. కానీ కొన్ని విషయాల్లో నేను మా ఆయన ఒకేలా ఆలోచిస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం కూడా. ఇంకా నేనైతే చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరే పెరిగాను. ఇంకా నాతో పాటు మా తమ్ముడు కూడా మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరే పెరిగాడు అనమాట. మా తమ్ముడు పుట్టినప్పుడు నాకు బాగా బుద్ధి తెలుసు అనమాట. అంటే నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు మా తమ్ముడు పుట్టినాడు. నన్నేమరా అంటే మా అమ్మమ్మ వాళ్ళు చాలా గారాబంగా పెంచారనమాట. ఎక్కువగా వేరే వాళ్ళ మీద డామినేషన్ నాదే ఉండేది. అలా నేను మా తమ్ముడిని బాగా కొట్టేదాన్ని అనమాట. ఇద్దరం బాగా డిషుమ్ అయితే నేనే ఎక్కువ కొట్టేదాన్ని, ఎందుకంటే నేను పెద్దదాన్ని కదా, చిన్నోళ్ళ మీదే కదా ఎప్పుడు ప్రతాపము. మా తమ్ముడిని అయితే బాగా కొట్టేదాన్ని. ఇప్పుడు కూడా మా తమ్ముడికి దెబ్బలు అనేది గుర్తున్నాయి. మా తమ్మునికి ఎప్పుడైనా మా పిల్లలతో అంటూ ఉంటాడనమాట, మీ అమ్మ నన్ను చిన్నప్పుడు కుక్కని కొట్టినట్టు కొట్టిందిరా అని చెప్పి మా పిల్లలతో అంటూ ఉండేవాడు. వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు మా పిల్లలు, అవునా మమ్మీ, నువ్వు మా అమ్మని చిన్నప్పుడు కుక్కని కొట్టినట్టు కొట్టావంట, అవునా నిజమా అని అడుగుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా ప్రేమగా ఉంటాము. మా తమ్ముడు అంటే కూడా మాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఒకే ఒక తమ్ముడు కదా. నేను మా తమ్ముడు మా అమ్మమ్మ దగ్గర పెరిగితే, మా చెల్లెలు మాత్రం మా అమ్మ నాన్న దగ్గరే పెరిగింది. ఎప్పుడో సమ్మర్ హాలిడేస్కి అలా కలిసే వాళ్ళం అనమాట. ఇంకా మా తమ్ముడు 5th క్లాస్ వరకు మా అమ్మమ్మ దగ్గర ఉండి తర్వాత హాస్టల్ అయితే జాయిన్ అయిపోయాడు. తర్వాత బయటే చదువుకున్నాడు అనమాట. ఇప్పుడైతే ఒక 2 నెలలకి అలా ఇంటికి వెళ్తూ ఉంటాం కదా, చాలా ప్రేమగా ఉంటాం అనమాట. నేను వస్తున్నాను అంటే మా చెల్లెలు కూడా వచ్చేస్తుంది మా ఇంటికి, అంటే అమ్మ వాళ్ళ ఇంటికి. మా మర్దికి చెప్పేస్తుంది అనమాట, మా అక్క వస్తూ ఉంది, మా అక్క వెళ్ళేదాకా నేను రాను అని చెప్పేసి వచ్చేస్తుంది. ఇంక మా తమ్ముడు ఇప్పుడు జాబ్లో జాయిన్ అయినాడు కాబట్టి ఒక 2 days అలా హాలిడే తీసుకొని వస్తాడనమాట. మంచిగా ఆ 2 days స్పెండ్ చేసి తర్వాత అయితే డ్యూటీకి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా మేము ఇప్పుడైతే చాలా ఇష్టంగా ప్రేమగా ఉంటాము. ఎందుకంటే ఆ బంధం అలాంటిదన్నమాట. ఆ అన్న చెల్లెళ్ళ బంధం కానీ, అక్క తమ్ముళ్ళ బంధం కానీ, అన్నదమ్ముళ్ళ బంధం కానీ చాలా బాగుంటుంది. అయితే ఏమ్రా అంటే మనం పెద్దవాళ్ళయ్యి పెళ్ళిళ్ళు అయిన తర్వాత
అన్నదమ్ములు ఎందుకో వాళ్ళ బంధము అంతే, వాళ్ళ ప్రేమ అలా చూపించుకోరు, ఎందుకో ఏంటో దూరం అయిపోతూ ఉంటారు ఒకరికొకరు. అదే అమ్మాయిలు అయితే చెప్పండి, అక్క చెల్లెలు కానీ చాలా బాగుంటారు. పెళ్ళిళ్ళైనా పిల్లలు పుట్టినా వాళ్ళు ప్రేమ అనేది ఒకరి మీద ఒకరికి చాలానే ఉంటుంది. మళ్ళీ అబ్బాయిలు ఎందుకో అంతగా వాళ్ళ ప్రేమ చూపించుకోరు, దూరం అయిపోతూ ఉంటారు. ఈ అన్నదమ్ముల మధ్య ప్రేమ అనేది నేను వినడం ఏంటి అంటే, పెళ్ళిళ్ళు అయిన తర్వాత భార్యలు రావడం వల్లనే వీళ్ళ మధ్య దూరం పెరుగుతాయి అని అంటూ ఉంటారు. అది చాలా వరకు తప్పు. మా అన్నే కదా నన్ను అనింది, మా తమ్ముడే కదా నన్ను అనింది, ఇంకెవరినైనా అన్నాడా, నన్నే కదా అని చెప్పేసి వాళ్ళ ప్రేమ అనేది గట్టిగా ఉంటే అసలు ఎవరు వచ్చినా వాళ్ళ మధ్య దూరం అనేది తగ్గదు. వాళ్ళు అనుకోవాలన్నమాట, మా అన్న మా తమ్ముడు అని. అప్పుడే మంచిగా ప్రేమ అనేది ఉంటుంది. కోడళ్ళు ఎలా ఉన్నా అన్నదమ్ముల ప్రేమ అనేది మారకూడదు. అల్లుళ్ళు ఎలా ఉన్నా అక్కా చెల్లెల ప్రేమ అనేది తరగకూడదు. ఎంతమంది ఇలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ తోడబుట్టిన వాళ్ళు ఎవరున్నారు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఐ లవ్ మై సిస్టర్, మై బ్రదర్ అని చెప్పేసి కామెంట్ చేయండి. మా పిల్లలకు కూడా అప్పుడప్పుడు పనుకునేటప్పుడు చెప్తూ ఉంటానన్నమాట, ఇలా ఉండాలి అలా ఉండాలని మంచి చెడుల గురించి చెప్తూ ఉంటాను. మా పెద్దోడు ఏమ్రా అంటే కొంచెం తెలుసు కాబట్టి అన్నీ ఆలోచిస్తాడు. మా చిన్నోడు ఇంకా అంతగా ఏం తెలీదు, పట్టించుకోడు అనమాట సరిగా. మా పెద్ద బాబు అయితే వాళ్ళ తమ్ముడిని ఎంత కేర్గా చూసుకుంటాడో నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట. అబ్బా పాపం కదా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ డాడీ ఏదైనా స్నాక్స్ కొనిచ్చినాడంటే వాడి స్నాక్స్ని అలా ఎత్తిపెట్టి వాళ్ళ డాడీకి తెలియకుండా చిన్నోనికి ఇస్తాడనమాట. చిన్నోడు అలా కాదు, వాడు స్నాక్స్ తినేస్తాడు, వాళ్ళ అన్న ఇచ్చిన స్నాక్స్ తినేస్తాడనమాట. నువ్వు తిన్నావా అని అడగడు. అలా ఉంటారు చిన్నోళ్ళు. మళ్ళీ ఎప్పుడైనా మాట వచ్చినప్పుడు నువ్వు నాకేమి ఇచ్చినావురా అని చెప్పేసి చిన్నోడు డైరెక్ట్గా అనేస్తాడనమాట. అంటే మర్చిపోయి ఉంటాడనమాట, అన్నీ పెద్దోడు చేసినవన్నీ మర్చిపోయి ఉంటాడు. నువ్వు నాకేమీ లేదు, నువ్వు నాకెప్పుడు ఏమీ లేదు అని చెప్పేసి అనేస్తూ ఉంటాడు. ఈరోజు ఎందుకో మార్నింగ్ మా పిల్లల్ని అలా చూసేందుకు ఇలా బంధం గురించి మాట్లాడాలనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా బిర్యానీ చేస్తూ ఈ స్టోరీ అంతా చెప్పానన్నమాట. ఇంకా బిర్యానీ మాత్రం చాలా బాగా కుదిరింది. బిర్యానీ స్టార్ట్ చేసే అప్పటికి కొన్ని థింగ్స్ లేవన్నమాట. అప్పటికప్పుడు ఇంకా ఖుర్షీద్ దగ్గర అన్నీ స్లిప్లో రాసి పంపిస్తే అంగడికి వెళ్ళి తెచ్చాడు. తర్వాత బిర్యానీ అయితే చేశానన్నమాట. చాలా బాగా కుదిరింది బిర్యానీ అయితే, అసలు మామూలుగా లేదు. అంటే ఇంతకుముందు చేసున్నాను ఒకసారి, అంతగా బాగా రాలేదు. అదే ఫస్ట్ టైం బాగా రాకపోవడము. అది మొదలుకొని మళ్ళీ నేను బిర్యానీ చేయలేదు. కరెక్ట్గా 1 month ఏమో అవుతుంది నేను బిర్యానీ చెయ్యక. అందుకే 1 month తర్వాత మళ్ళీ మంచిగా బిర్యానీ అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. ప్రాసెస్ అయితే మొత్తం చూపించాను, ట్రై చేసేట్టుగా ఉంటే ట్రై చేయండి. ఇంకా బిర్యానీ సండే స్పెషల్గా చేసుకున్నాం మేమైతే. ఇంకేదో హర్రర్ మూవీ అయితే పెట్టారు ఆ రోజు. ఇంకా ఇంట్లో అందరూ ఉన్నారంటే కంపల్సరీ పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా చూస్తారు. ఏదో ఒక హర్రర్ మూవీ పెట్టుకొని ఇలా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా బిర్యానీ లేకైతే మా ఆయన పెరుగు పచ్చడి చేశారు. పెరుగు పచ్చడి చాలా బాగా చేస్తారు మా హస్బెండ్. అందుకే బిర్యానీ చేసినప్పుడల్లా మా ఆయన దగ్గరే చేపిస్తాను పెరుగు పచ్చడి. ఇంకా తినేసిన తర్వాత అది అరగాలి కదా. మా చిన్నోడు చేసే చేష్టలు చూడండి, అదేంటో చీపురు కట్ట అంతా గందరగోళం చేసేస్తాడు. ఆ చీపురు పుల్లలు తీసుకొని వెనకాల చెక్కుంటాడు, ఏవేవో చేస్తూ ఉంటాడు. అసలు ఏమన్నా పట్టించుకోడు అనమాట. అసలు కొట్టినా కూడా నన్ను కాదు అని చెప్పేసి పోతా ఉంటాడు. చూడండి వెనకాల చీపురు పుల్లలు ఇట్లా చెక్కున్నాడు, అదేంటో మొల్లులాగా చెక్కున్నాడు. నేను వీడియో తీస్తానంటే కూడా భయం లేకుండా చూడండి ఎన్ని చేష్టలు చేస్తాడో. ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడనమాట. ఆ చీపురు ఏమరా అంటే చల్లా చెదురుగా వేసేస్తూ ఉంటాడు. మీ ఇంట్లో కూడా చిన్నోళ్ళు ఇంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా బిర్యానీ తిన్నాం కదా, మంచిగా కూల్ డ్రింక్ తెచ్చుకొని తాగుదాము అని చెప్పేసి తెప్పించుకున్నాము. ఖుషిద్కి ఏమరా అంటే గోలీ సోడా కావాలన్నాడు. ఆ గోలీని కొట్టేదానికి చూడండి ఏమేం ప్రయత్నాలు చేస్తున్నారో. కాదు, గోలీ సోడా నొక్కేదానికి ఎన్ని తంటాలో. స్టార్ట్. చాలు, నెక్స్ట్ కురికేస్తాను.
తట్టుకోలేవురా అయ్యా ఆహా అబ్బా, వాడి బిడ్డ. అయ్యా అయ్యా. కానీ 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 ఏ అమ్. అయ్యో చూడమా ఏం అనలేదు డాడీ ఆడ నవ్వుపించదు నవ్వుతున్నాడు సరే రెండు కానీ బబ్బులు కూడా చెయ్యి ఊసి పెట్టినాడు ఓ ఇంకోసారి తింటేనే అయిపోయింది ఛాన్స్, నువ్వు తీసుకురా. ఇంకా అది తాగినట్టే చేత్తోనే. అది తాగినట్టే కూలింగ్ అంతా పోయినాక తాగండి. ఎవరు చేస్తున్నావురా బొబ్బులుగా డాడీ పెడతాడు చూడు. ఏమేం ప్రయత్నాలు చేస్తారో చూడండి. నాకు కూడా మెమరీగా ఉంటుందని ఇలా అయితే పెట్టేశాను అనమాట. ఎప్పటికైనా చూసుకోవడానికి ఇలా బాగుంటుంది కదా అని చెప్పేసి మా పిల్లలు ఇలా చేశారని. ఇంక ఈ మధ్య ఎందుకో నాకు స్ప్రైట్ నచ్చుతుంది, అందుకే ఇంక స్ప్రైట్ తెప్పించుకున్నాను. మా ఓడు చూడండి పెద్దోడు ఆనియన్ ఎవరైనా కోస్తారు, మా ఓడు నరుకుతూ ఉంటాడు అనమాట. ఇలా ఇంకా మా హస్బెండ్ అయితే చికెన్ పకోడా వేస్తున్నారు. ఎటు చూడండి హోంవర్క్ రాయాలని మా వాడికి ఇప్పుడు ఇంట్రెస్ట్ అయితే పుట్టింది, అందుకే బుక్స్ అయితే తీసుకుంటున్నాడు. ఇంకా మా హస్బెండ్ అయితే వేడివేడిగా చికెన్ పకోడా అయితే ఈవినింగ్ వేసేస్తున్నారు. అంతే ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. అంతవరకు టు ఫాలో షబీనాతో సరదాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.